ఇప్పుడు ఇది ఇక ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ దక్షిణానికి పశ్చిమానికి 2 అడుగుల 3 ఇంచులు ఉంది కదనా. పశ్చిమానికి ఖచ్చితంగా 2.5 తూర్పున ఉండాలి మెట్లు ఓను. ఇక్కడ ఈ దక్షిణానికి ఎంత ఉంది? దక్షిణానికి 2 అడుగులే కదా, 2.5 మన సందు కూడా మధ్యలో సరే 2.5 అనుకో. ఇక్కడ ఖచ్చితంగా బాల్కనీ పోను 3 అడుగులు ఉండాలి. అంటే ఇది 7 అడుగులు ఉంది కదా, 3 అడుగులు వేసుకో బాల్కనీ. 4 అడుగులు ఖాళీ. ఇక్కడ బాల్కనీ గీసిన చూడండి, ఇది బాల్కనీ 3 అడుగులు వేసుకో. 4 అడుగులు కాలంటే అర్ధ అడుగు కంపౌండ్ పోతే 3.5 పడుతుంది. అక్కడికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇదే అన్న నైసర్గికం. ఇంకా నువ్వు బాత్రూమ్లో ఇప్పుడు ఈడ ఇచ్చుకో, నీ ఇష్టం కావాలంటే. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇట్లా ఇచ్చుకో, ఇట్లా ఇచ్చుకో ఈ రూమ్లో. నువ్వు ఇది బాత్రూమ్కి వాడుకుంటా అంటే ఇది ఓపెన్ కిచెన్ పెట్టినాను. నువ్వు ఇక్కడ బాత్రూమ్ వదిలే, నాకు తెలిసి ఈ మెట్ల కింద ఇచ్చుకో ఏమన్నా. ఇక దీనికి ఇడికి ఇచ్చి ఇది ఏదైనా మాసులు ఏదైనా వేసుకో. ఇది వాయువంలో నిండా పశ్చిమ ఉత్తరం కలిసి మూలలో వాయువంలో ఉండకూడదు. ఏదైనా సెల్ఫులు పెట్టి ఇట్లా సెల్ఫులు పెడితే ఆడవాళ్ళు బట్టలు పెట్టుకుంటారు. అన్నీ బీరువా లేక సెల్ఫులు పెట్టిస్తే పెట్టేస్తుంది. ఇట్లా కట్టుకోవడం. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం బాల్కనీ పోను ఉండాలి, దక్షిణం కన్నా ఉత్తరం బాల్కనీ పోను ఉండాలి ఖాళీ స్థలం. ఏమన్నా ఇట్లా చేసుకో చూడు. ఏమన్నా ఉండే ఇది ఓపెన్ కిచెన్, ఇది ఓపెన్ కిచెన్ సిట్ అవుట్, ఇది సిట్ అవుట్, ఇది మా చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది లెట్రిన్ సీట్. ఇట్లా కూర్చోబెట్టుకు ఇట్లా ఉత్తర దక్షిణం కూర్చోబెట్టి లేదు ఇక్కడ లెట్రిన్ సీట్. ఎందుకంటే ఇది దక్షిణం నుంచి ఇట్లా వస్తాం కదా మనం, ఇట్లా పశ్చిమ వీపు చేసి పెట్టారు. ఇంకేం చేస్తాం, ఇక్కడ లేదు అవకాశం మనకు. లేదు సార్ అంటే చెప్పేది నువ్వు. ఇక ఈ వారకు పెట్టారు, కొంచెం ఈ డోర్ ఈ వారకు పెట్టి ఇక ఏదో మార్గం చేస్తాం. ఇట్లా 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 పెట్టారు, ఇట్లా ఈ వారకు. ఇప్పుడు నడిచేటి అవే. సరే ఇది వద్దులే, ఇది ఇంకా చూడన్నా. ఇది ఏమన్నా ఉంటే చూడు, నువ్వే చెప్పాలని ఉండేది. ఇట్లా బయట కొడతాడు, 6 అడుగులు కొడతాడు కదా, ఇట్లా మొండి కూడా ఉంటే ఏమవుతుందంటే ఇక ఎన్నాళ్ళు ఇది నిన్నే కాదు అన్నా కానీ మొండి కూడా లేవటారంటే నీకు డబ్బులు దొరకకుండా అవుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా పైకి లేపుదాం కొద్ది రూమ్, కానీ ఈ కూడా చక్క బీమ్ పైన అవుతుంది, మళ్ళీ 10తో కొడుతుంది. దానికి ఏం కాదు. అదే అడగాలి కదా. ఇది కిచెన్ ఇది పెట్టేసాం, స్టోర్ రూమ్. మరి ఇది అదే సెల్ఫ్లు పెట్టుకొని అల్మారాలు లెక్క చేయి. ఇది అయిపోతలే, దీంట్లోనే పెట్టుకోగానే బిఎస్ఎన్ఎల్ లోపల వేసుకోవచ్చు. సెల్ఫ్లు పెట్టుకో, వస్తుంది కదా బీరో టైప్లో వస్తుంది. నీకు బీరువా లేకుండా బీరువా టైప్లో అల్ల సెల్ఫ్లు వస్తే అల్మారా వేసుకోవచ్చు. అన్న కొంచెం మొండి గోడలో చూడనా. ఇంటి వారు ఈ విషయం చూసి అసలు పట్టించుకోరు. చాలా ముఖ్యమైనది. ఒకసారి ఇల్లు కట్టలేమని బేస్మెంట్ వరకు ముందుగా వేసి 1-2 గదులు మాత్రమే పూర్తి చేసుకొని మిగిలిన నిర్మాణం బేస్మెంట్ వరకు వీలు నుంచే పట్టించేద్దాం అనుకుంటారు. 1 అంతస్తు గాను సగం గోడలు పెట్టి ఆపేయడం, పిల్లర్లు పోసి ఆపేయడం జరుగుతుంది. ఈ విధమైన పనులు పూర్తిగా వాస్తు విరుద్ధమైనది. శాస్త్ర ప్రకారం ఏదైనా నిర్మాణం మొదలు పెడితే అది సంపూర్ణ స్వరూపం ఉండాలి అని అసంపూర్ణం ఉండకూడదు. సగం నిర్మాణంలో మొండిగోడల విషయంలో చాలామంది పరిశీలించాం. సగం బేస్మెంటు సగం కట్టి బేస్మెంట్ వదిలిపెట్టిన వారు ఆర్థికంగా పతనం కావడం, వారి వ్యాపారాలు ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే నీకు ఏడైనా అప్పు ఉంటుంది. ఏం కావుడు ఎంత తిప్పలు అన్నీ అప్పు ఉంటుంది. ఇప్పుడు ఇది నువ్వు ఇల్లు కట్టకముందు నేను ఇస్తాను అంటారు. అలాగే ఇంటిపైన మొండి గోడలు, అసంపూర్ణ పిల్లలున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, శుభకార్యాలు కలిసి రాకపోవడం, ఒక్కోసారి యజమానులు అనారోగ్యవంతులుగా ఉంటుంది. ఏమన్నా
కాబట్టి అది ఇది ఇట్లా మొండి కూడా లేకుండా దీన్ని పూర్తి చేయి. చేద్దాం అని ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ప్రిన్సిపల్ స్లాబ్ వేస్తే కొంచెం తగ్గిపోతుంది అంటావా ముందు కూడా లేకుండా స్లాబ్ వేస్తే అయిపోయాగా. అంతే అంటావా మళ్ళీ పికప్ ఎత్తుకుంటాడు ఇంకా. స్లాబ్ కోసం చూసుకుంటున్నాము. స్లాబ్ వేసినాక ఏమన్నా మళ్ళీ నిలబడదుగా అప్పుడు పోతుంది అది ఇంకా. అదే అన్న డౌట్ స్లాబ్ వేయకుండా అప్పుడు మళ్ళీ రన్నింగ్ అవుతాడు ఈయనగా. అంతే అంటావా సరే కట్ చేయి అన్న. ఇది స్లాబ్ వేసి నువ్వు